प्यारे छात्र और छात्रों को सादर प्रणाम। आज मैं 5वीं कक्षा के छात्रों को पाठ 10 पाठ का नाम है कि डाक खाना पाठ को पढ़ा रही हूँ। सब छात्र ध्यान से सुने। पेज नंबर 33 फर्स्ट ओपन कीजिए टेक्स्ट बुक्स। पेज नंबर 33। మనము నిన్నటి క్లాస్లో 2 పారాగ్రాఫ్ల గురించి చెప్పుకున్నాము డాక్ఖానా పాఠంలో. ఈరోజు కింద ఉన్న పారాగ్రాఫ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఓపెన్ చేశారా? ఓకే, చూడండి థర్డ్ పారాగ్రాఫ్ చూడండి కింద. डाक खाने में पत्रों के अलावा मनी ऑर्डर, रजिस्ट्री और पार्सल भी भेज सकते हैं। यहाँ पैसे का भी लेन देन होता है। लोग पैसे जमा भी कर सकते हैं। आवश्यकता पड़ने पर निकाल भी सकते हैं। रकम भी सुरक्षित होती और ब्याज भी मिलता है। इस प्रकार डाक खाना लोगों की अनेक प्रकार से सेवा करता है। डाक खाना लोगों का एक सच्चा मित्र है। ఇక్కడ చూడండి, डाक खाने में पत्रों के अलावा मनी ऑर्डर, ఇప్పుడు మనము డాక్ ఖానాలో ఏమన్నా ఆర్డర్ చేయాలన్నా పంపించాలన్నా మనము మనీ ఆర్డర్ కూడా చేయడానికి ఉంటుంది. रजिस्ट्री और పార్సల్ भी भेज सकते हैं. ఇప్పుడు మనం ఏమైనా పార్సల్ పంపించాలనుకున్నా పోస్ట్ ఆఫీస్ ద్వారా పార్సల్ని కూడా పంపించు. यहाँ पैसों का भी लेन देन होता है. ఇక్కడ డబ్బులు కూడా తీసుకోవడం వేయడం కూడా జరుగుతుంది. लोग पैसे जमा भी कर सकते हैं. ప్రజలు పైసలను కూడా అక్కడ డబ్బులని కూడా జమ చేయవచ్చు. आवश्यकత పడనే పర్ నికాల్ भी सकते हैं. మనకు అవసరం ఉన్నప్పుడు తీయడానికి కూడా అవకాశము ఉంటుంది. रकम भी सुरक्षित होती और ब्याज भी मिलता है. రకం అంటే డబ్బులు, బి సురక్షితంగా మనకు ఉంటాయి, భద్రతగా ఉంటాయి. होती और ब्याज भी मिलता है. మనము పోస్ట్ ఆఫీస్లో డబ్బులు పెట్టుకున్నట్లయితే మనకు భద్రత ఉంటుంది మరియు వడ్డీ రేటు కూడా వస్తుంది. इस प्रकार डाक खाना लोगों की अनेक प्रकार से सेवा करता है. डाक खाना लोगों का एक सच्चा मित्र है. इस प्रकार डाक खाना ఈ ప్రకారము పోస్ట్ ఆఫీస్లో लोगों की अनेक प्रकार ప్రజలకి అనేకమైన ప్రకారంలో సేవా కర్తా హై. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రకారంలో సేవలని చేస్తుంది. डाक खाना लोगों का एक सच्चा मित्र है. ఇది సచ్చా అంటే నిజమైన. ఈ పోస్ట్ ఆఫీస్ అన్నది ప్రజలకి ఒక నిజమైన మిత్రునిలాగా ఉంటుంది. డాక్ ఖానా. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ పారాగ్రాఫ్ నుండి లాస్ట్ వరకు ఒకసారి చదువుతాను, మీరు ఇంట్రెస్ట్గా వినండి. ఓకే,
డాక్ ఖానా అంటే ఏంది తెలుగులో? తపాలా కార్యాలయము, పోస్ట్ ఆఫీస్. ఓకే, వినండి. डाक खाना लोगों की बड़ी सेवा करता है. डाक खाना केंद्र सरकार के अधीन में काम करता है. इसमें कार्ड, अंतर्देशीय पत्र और लिफाफा आदि पत्र मिलते हैं. इनके द्वारा हम समाचार लिखकर भेज सकते हैं. आजकल कार्ड का दाम केवल 50 पैसे है. हमें कार्ड पर समाचार लिखकर डाक पेटी में डाल देना चाहिए. कार्ड उस समाचार को लेकर देश के किसी भी गांव तक पहुंच जाता है. उस पर पहुंचने के स्थान का पता का लिखना आवश्यक है. ఇక్కడ మనము డాక్ ఖానా అంటే తపాలా కార్యాలయం నుంచి ప్రజలకు చాలా రకాలుగా సేవలను అందిస్తుంది. మనకు అవసరం ఉన్నప్పుడు మనకు డబ్బులను భద్రత చేయాలనుకున్నా మనము అందులో దాచిపెట్టుకోవచ్చు. మనకు అక్కడ డబ్బులు భద్రత ఉంటుంది మరియు వడ్డీ రేటు కూడా వస్తుంది. మనం ఎంత దూరమైనా ఏమైనా పంపించాలనుకున్నా, ఏమన్నా ఉత్తరాలను పంపించాలన్నా, మనీ ఆర్డర్ చేయాలన్నా, పార్సల్ ఏమన్నా పంపించాలన్నా పోస్ట్ ఆఫీస్ ద్వారా కరెక్ట్గా అడ్రస్ రాసి మనము వేయచ్చు. ఓకే, ఇక్కడ ఆజ్కల్ కార్డ్ కా దామ్ కేవల్ 50 पैसे హే. 50 पैसे అంటే ఆటానా. ఇప్పుడు మనకు అవి నడవవు కూడా, అవి ఆటాలు అంటే చెల్లవు కూడా. ఇప్పుడు అది ఆ కార్డుది 50 पैसे మాత్రమే రేటు ఉన్నది. पैसे आम कार्ड पर समाचार लिख कर डाक पेटी में डाल देना चाहिए. कार्ड उस समाचार को लेकर देश के किसी भी गांव तक पहुंच जाते हैं. దేశంలో మనకు కార్డు పైన కరెక్ట్ అడ్రస్ ఉంటే దేశంలో ఎక్కడైనా తీసుకుపోవచ్చు. ఓకే, उस पर पहुंचने के स्थान का पता का लिखना आवश्यक है. మనము ఎక్కడైతే రాస్తున్నామో అడ్రస్ మాత్రము కరెక్ట్గా రాసే అవసరం ఉన్నది. सेकंड पैराग्राफ. डाक विभाग के कर्मचारी पत्रों को डाक पेटी से निकाल कर डाक खाने ले जाते हैं. वहाँ उन पत्रों पर मोहर लगाते हैं. उन पर लिखे पते के अनुसार अलग अलग थैलियों में रख देते हैं. उन थैलियों को बस, रेलगाड़ी और हवाई जहाज के दूरा सही स्थान पर भेज देते हैं. पते पर पहुंचने के बाद वहाँ के कर्मचारी उन पर फिर मोहर लगाते हैं. बाद में पते के अनुसार अलग कर देते हैं. उसके बाद वहाँ का डाकिया उनको सही पते पर पहुँचा देता है. घर घर जाकर लोगों में बांट देता है. डाकिया అంటే పోస్ట్ మ్యాన్. डाकिया उनको सही पते पर पहुंचा देता है. ओके, डाक विभाग के कर्मचारी पत्रों को डाक पेटी से निकाल कर डाक खाने ले जाते हैं. అక్కడ ఉన్న బాక్సులలో ఉత్తరాలను తీసుకొని వెళ్ళి वहाँ उन पत्रों पर
మోర్ లగాతే హై అక్కడ ఆఫీస్లో వాళ్ళ ముద్రల్ని వేస్తారు. उन पर लिखे पते के अनुसार अलग अलग थैलियों में रख देते हैं. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ వేరే వేరే సంచులలో పెడతారు. వాళ్ళ ముద్ర వేసి అలాగంటే వేరే వేరే थैलियों అంటే సంచులు వేరే వేరే బ్యాగులలో పెడతారు. उन थैलियों को बस रेलगाड़ी और हवाई जहाज के दूरा सही स्थान पर भेज देते हैं. దూరమైన స్థానాలకి వెళ్ళాలంటే ఆ సంచులని బస్సులో కానీ రైల్లో కానీ విమానంలో కానీ పంపిస్తారు. పతే పర్ పहुंचने के बाद ఆ అడ్రస్లో ముట్టిన తర్వాత वहाँ के कर्मचारी उन पर फिर मोर लगाते हैं. మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ముద్రని వేస్తారు. మాకు ముట్టినాయి ఈ లెటర్లు మాకు ముట్టినాయి అని వాళ్ళు కూడా ముద్రలు వేస్తారు. बाद में पते के अनुसार अलग कर देते हैं. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏ చిన్న చిన్న విలేజ్లలోకి ఉండే లెటర్లని వేరే వేరే చేస్తారు. उसके बाद वहाँ का डाकिया उनको सही पते पर पहुँचा देता है. అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్లు ఎక్కడైతే అడ్రస్ కరెక్ట్గా ఉందో ఆ ఇంటికి వెళ్ళి ఆ లెటర్లని ఇస్తారు. ఘర్ ఘర్ జాకర్ ఇల్లు ఘర్ అంటే ఇల్లు జాకర్ అంటే వెళ్ళి లోగో మే బాంట్ దేతే హై అక్కడికి వెళ్ళి వాళ్ళు లెటర్లని పంచుతారు. डाक खाने में पत्रों के अलावा मनी ऑर्डर रजिस्ट्री और पार्सल भी भेज सकते हैं. మనం అక్కడ ఏమిటైనా పంపించాలనుకున్నా పంపించవచ్చు. మరియు మనీ ఆర్డర్ చేయాలన్నా పార్సల్ పంపించాలన్నా పంపించవచ్చు. यहाँ पैसे का भी लेन देन होता है. అక్కడ పంపించడానికి డబ్బులు అవుతాయి. లోగ్ పైసే జమా బీ కర్ సక్తే హై అక్కడ పోస్ట్ ఆఫీస్లో మనము డబ్బులను కూడా జమ చేసుకోవచ్చు. आवश्यकता పడనే పర్ నికాల్ బీ సక్తే హై మనకు అవసరం ఉన్నప్పుడు తీయడానికి కూడా అవకాశము ఉంటుంది. రకం भी सुरक्षित होती और ब्याज भी मिलता है. రకం అంటే డబ్బులు సురక్షితంగా ఉంటాయి, దానికి వడ్డీ కూడా వస్తుంది. होती और ब्याज भी मिलता है. इस प्रकार डाक खाना लोगों की अनेक प्रकार से सेवा करता है. डाक खाना लोगों का एक सच्चा मित्र है. ఇక్కడ డాక్ ఖానా అంటే ప్రజలకి నిజమైన స్నేహితుడిలాగా మిత్రునిలాగా ఉంటుంది. డాక్ ఖానా లోగోం కా ఏక్ సచ్చా ఒక నిజమైన మిత్రునిలాగా ఉంటుంది. అర్థమైందా మీకు? డాక్ ఖానా పాఠం అర్థమైందా? ఓకే. డాక్ ఖానా అని తెలుగులో ఏమంటాము? తపాలా కార్యాలయము, పోస్ట్ ఆఫీస్. ఓకే, ఇది పాఠం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం దీంట్లో ఉన్న హార్డ్ వర్డ్స్ మరియు క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకుందాం. ఓకే, ఇక్కడ చదవండి. నిన్నటి క్లాస్లో ఈ పారాగ్రాఫ్ చదవమన్నాను కదా, చదివారా? ఈరోజు కూడా ఈ పారాగ్రాఫ్ని చదవండి, చదవటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రేపటి క్లాస్లో దీంట్లో ఉన్న హార్డ్ వర్డ్స్ని రాసుకుందాం. ఓకే, అర్థమైంది కదా డాక్ ఖానా పాఠం? ఓకే, ధన్యవాద్.